తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి రైతులు రైతు కూలీల ఐక్యత వర్ధిల్లాలి రైతులు రైతు కూలీల ఐక్యత నమ్మొద్దు రైతులను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని నాగరాజన్న పట్టాలు కూడా ఎంత ద్రోహం మీకు తెలియదు, కానీ మీరు కొత్తగా వచ్చారు. ఒక్కొక్క ఎకరం మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా తెలుస్తుంది. కరప్షన్ ఏంటి 1 ఏకర్ గోల్డ్ అంకలోది 40 లక్షలు 39 లక్షలు దగ్గర రికార్డు ఉంటుంది. వాట్ ఎక్వైర్డ్ ద ల్యాండ్ ఫ్రమ్ ద ఫార్మర్ yes for a lesser price 39,050 rupees ki మీరు 39,50,000 కి యూఎస్ గవర్నమెంట్ అంతా కూడా కాన్సెంట్ రైతులుగానే ఫిబ్రవరిలో ఎగ్జిబిషన్ చేశారు. డిసెంబర్లో జస్ట్ 2 months బిఫోర్
అని చెప్పి దోచుకునే పరిస్థితి నాడు ఎక్కడైనా ఈ రాష్ట్రం మొత్తం కూడా అందరూ కూడా ఆలీబాబా 40 దొంగలాగా బందిపోట్లు దొంగల కంటే హీనంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటే ఇవాళ ఆఖరికి రైతుకు పెట్టే అన్నాన్ని కూడా దోచుకునే పరిస్థితి, రైతుకి ఇచ్చే గింజల్ని దోచుకుంటా ఉన్నారు. ఏమిటండి ఇది? ఏం చెప్పావు నువ్వు? రైతుకు న్యాయం చేస్తా అన్నావు. ఇప్పుడే ఆర్డీఓ గారు నోటితో చెప్పారు, మీ అందరు కూడా చూశారు. 10% కంటే ఎక్కువ డిస్కాలర్గా ఉంటే కొనే అధికారం మాకు లేదండి అని చెప్పి ఆయన చేతులు ఎత్తేసిన మహానుభావుని ఇప్పుడే మీరు మీ వీడియోల్లో వీక్షించారు. ఇంతకంటే నిదర్శనం ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను చెప్పే మాటలు కాదు, ఏం చెప్పాడు అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి? మొక్క మొలిచినా చాలా వ్యంగ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎంక చూసుకుంటూ మొక్క మొలిచినా రంగు మారినా ఆ రకంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఏమైపోయిందయా? ఈ రాష్ట్రంలో రైతాంగం యొక్క గింజల్ని ఎవడైనా కొన్నాడయా? నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కొనలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కొనుగోలు కేంద్రాలు ఏదో అలంకార ప్రాయాల్లాగా పెట్టలేదనే భావన లేకుండా పెట్టి ఇవాళ దళారీల ద్వారా నువ్వు కొనిపిస్తా ఉన్నావంటే ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రైతు తన పండించిన పంట రెక్కాడితే కానీ డొక్కాడు లేని రైతు, ఎండనక వాననక పనిచేసే రైతు ఈ రోజున తన పండించిన పంటని సగం ధరకు అమ్ముకుంటా ఉంటే గుడ్డి ప్రభుత్వం కళ్ళుండు కబోదలాగా మీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఏమిటి మీరు చేసేది? ఏంటి మీ అరాచకం? హత్యలు చేయించడమా? దాడులు చేయించడమా? అత్యాచారాలు చేయించడమా? అవినీతి చేయించడమా? పేదల యొక్క పొట్టలు కొట్టడమా? రైతాంగాన్ని ఆత్మహత్యలకి గురి కాబట్టేలాగా ప్రయత్నించడమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏ రైతు ఆత్మహత్య జరిగినా కూడా 766 హత్యలకే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పి వాళ్ళకు కూడా నువ్వేదో మీ నాయన కోసం చచ్చిపోయిన వాళ్ళకి ఓదార్పు యాత్రకి వెళ్ళి కావులిచ్చుకొని ముద్దు పెట్టుకున్నావయ్యా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత 766 మంది చనిపోతే వాళ్ళకి ఇంతవరకు కాంపెన్సేషన్ ఇచ్చిన దిక్కుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పరామర్శించిన దిక్కుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు పరామర్శించవు? మీ నాయన చనిపోతే చనిపోయారని చెప్పి వెళ్ళి వాటేసుకున్నావు కదయా, ముద్దు పెట్టుకున్నావు కదయా, వాళ్ళకి ఏమిచ్చావో నాకు తెలియదు. కానీ ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నావయ్యా, ప్రభుత్వంలో ఉన్నావయ్యా, 766 మంది ఆత్మహత్యకి పాల్పడ్డారయ్యా. అప్పుడు మాకు తట్టుకోలేక ఎవరన్నా కావలించుకుంటా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కావలించుకోవట్లా? ఎందుకు వాళ్ళు కాంపెన్సేషన్ రిలీజ్ చేయట్లా? ఏమిటి నీ కౌలు రైతులకి నువ్వు ఇచ్చే సమాధానం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం కూడా పర్యటించి వాళ్ళని రక్షించడానికి ఎక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి మనోధైర్యంతో ఉండమని చెప్పి రాబోతుంది. మళ్ళా మన ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మీరు ఏం చేశారా అని నేను అడుగుతా ఉన్నా. యాంత్రీకరణ ఎక్కడ ఉంది? గత ప్రభుత్వంలో ఏ రకంగా ఇచ్చారు? రైతు బంధు పథకాల కింద పండించిన పంటకు కూడా వడ్డీ లేని రుణాలను ఇచ్చిందా ప్రభుత్వం? అయితే ఎవరికైనా సరే ఒక 10,000 తెచ్చుకున్నాడు ఆ పండించిన రైతు ఈ ఒక మార్కెట్ యార్డుల ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మార్కెట్ యార్డులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈ రోజున ఎక్కడైనా ఒక రొటావేటర్ ఇచ్చావా, ఒక ట్రాక్టర్ ఇచ్చావా, ఒక హార్వెస్టర్ ఇచ్చావా? ఆఖరికి టార్పాలిన్ కూడా లేనటువంటి పరిస్థితి యొక్క ప్రభుత్వాన్ని అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ పైగా పులివెందలు అయితే పండుతూ ఉన్నాయో పులివెందల బత్తాయి తెనాల్లో అమ్ముతారు, పులివెందల అరటికాయ తెనాల్లో అమ్ముతారు. మన అరటికాయ కొనే దిక్కు లేదు, మన నిమ్మకాయ కొనే దిక్కు లేదు, మన పసుపు కొనే దిక్కు లేదు, మనం పండించిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదు. పులివెందల్లో పుడితే అదృష్టవంతుడిగా భావిస్తామని చెప్పి భావించే ప్రజలు ఈ రోజున అయిపోయాం. ఏమిటా ఈ ఇడుపులపాయ కార్యక్రమం? ఏమిటి ఈ ఇడుపులపాయ కార్యక్రమం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జగన్ రెడ్డి గారు రైతుల్ని రక్షించాల్సింది పోయి ఇవాళ రైతుల్ని భక్షించే ప్రభుత్వాన్ని ఇవాళ చూడటం అనేది చాలా అమానుషం అని చెప్పి, ఇది మంచిది కాదు, పద్ధతి కాదు. ఇవాళ వెంటనే హెక్టార్కి 30,000 రూపాయలు ప్రకటించాల్సిన బాధ్యత. నిజంగా రైతుని ఆదుకోవాలి అంటే, రైతుని
లాభసాటిగా తీసుకెళ్ళాలి అనుకుంటే, వ్యవసాయాన్ని నష్టం లేదు అనే భావన రావాలి అంటే వాళ్ళు ఇన్సూరెన్సే కట్టలేదయా నువ్వు? రైతుకి ఇన్సూరెన్స్ కట్టలేని ప్రభుత్వం ఉందంటే ఎంత దొంగ ప్రభుత్వమయ్యా? నువ్వు ఇంత దొంగ ముఖ్యమంత్రి అనేది మాకు అర్థం కాలేదు ఇప్పుడు వరకే. రూపాయలు పడ్డాయి ఇప్పుడు సబ్సిడీ. 6,000 అన్నారు, 3,830 రూపాయలు పడ్డాయి ఇన్పుట్ సబ్సిడీ.